అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అంత బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అటు స్టే అట్ హోమ్ మామ్స్ అయినా లేకపోతే వర్కింగ్ మామ్స్ అయినా పొద్దున్నే లేస్తారు. ఎందుకు? టిఫిన్ బాక్సులు కట్టాలి, హస్బెండ్ కి కట్టాలి, లేకపోతే పిల్లలకి కట్టాలి, లేకపోతే వర్కింగ్ మామ్స్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళు బాక్సులు తీసుకెళ్ళాలి. కాబట్టి పొద్దున్నే లేస్తారు, అలారం పెట్టుకొని మరీ లేస్తాం అండ్ కావాల్సిన పనులన్నీ చేసుకుంటాము అండ్ రొటీన్ గా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు మన కర్మకాలి మనం అలా మోగాక స్నూజ్ బటన్ నొక్కి ఒక 5 నిమిషాల తర్వాత లేద్దాంలే అని కళ్ళు మూసుకుంటాం చూడండి. ఆ 5 నిమిషాలు కాస్త గంట ఎప్పుడు అయిపోతుందో కూడా తెలీదు. అండ్ అలాంటి రోజుల్లో హడావిడి ఉంటుంది కదా, అబ్బా మామూలుగా ఉండదు. అండ్ అలాంటి హడావిడి రోజే ఇవాళ పొద్దున్న 6:30 దాకా కూడా నాకు మెలకు రాలేదు. నాకే కాదు, ఇంట్లో ఎవరికీ మెలకు రాలేదు. యూజువల్ గా పాపం మా వారు పొద్దున్నే లేస్తారు, బికాజ్ ఆయన కింద మోటార్ సంగతి అవి చూసుకుంటూ ఉంటారు. ఆయన పొద్దున్నే లేస్తారు. ఒకవేళ నేను లేవకపోయినా ఆయన లేపుతారు అండ్ ఆయన అలికిడికి మోస్ట్లీ నేను లేచేస్తాను. బట్ ఇవాళ ఆయన కూడా లేవలేదు. 6:30కి ఆయన లేచి, శ్వేత 6:30 అయిపోయింది, పిల్లలకి బాక్సులు కట్టాలి, లే అని చెప్పేసరికి లేచా కదా, ఎంత హడావిడిగా లేచాను. అండ్ ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మా ఇంట్లో బయట ఊడ్చి తుడిచి ముగ్గేస్తే తప్ప ఇంట్లో వేరే పనులు ఏమీ చేయడానికి లేదు. వంటగదిలోకి వచ్చి వంట చేయడానికి లేదనమాట. సో ఆ పనులన్నీ చేసుకొని నేను నా మార్నింగ్ రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 7 దాటిపోయింది. అండ్ హడావిడిగా ముందర వాళ్ళకైతే స్నాక్స్ బాక్స్ చేసి పంపించేశాను. లంచ్ బాక్స్ లేట్ గా చేస్తానని చెప్పాను అనమాట. సో ఎలాగో అమ్మ లంచ్ బాక్స్ లేట్ గా పంపిస్తాను అంటున్నావు కదా అని మీకు అనింది, నాకేమైనా కొంచెం స్పెషల్ గా చేసి పెట్టవా అని చెప్పి అన్నది. సో సరేలే చేసి పెడతాను అని చెప్పి ఇవాళ మల్కా మసూర్ దాల్ ఇంకా దహీ క్యాప్సికమ్ చేయడానికి ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. మా పిల్లల స్కూల్ మాకు దగ్గరేనండి, హార్డ్లీ 5 minutes పడుతుంది బైక్ మీద వెళ్ళటానికి. లేదు నడుచుకుంటూ వెళ్ళినా 15-20 నిమిషాల్లో అయిపోతుంది. సో ఎప్పుడైనా ఇట్లా హడావిడిగా ఉన్నప్పుడు లేకపోతే ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ లో బాక్స్ లేట్ గా ఇవ్వచ్చు అనే ఆప్షన్ మాకుంది. ఇప్పుడు పప్పుకు కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను, సన్నగా చాప్ చేసేసాను. అండ్ సగం ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా సన్నగా చాప్ చేశాను. యూజువల్ గా ఎటువంటి గ్రేవీ కర్రీస్ లోకైనా లేకపోతే ఇలాంటి మసాలా ఉన్న కూరలు పప్పులకైనా సరే టమాటో రేషియో షుడ్ బి ట్వైస్ దన్ ఆనియన్స్ అనమాట. అంటే ఒక ఉల్లిపాయ వేస్తే 2 టమాటాలు వేయాలి. సో నేను ఇక్కడ సగం ఉల్లిపాయ తీసుకున్నా కాబట్టి ఒక టమాటా వేసాను అనమాట. మామూలుగా అకార్డింగ్ టు మీల్ ప్లాన్ అయితే ఇవాళ నేను పులుసు పెట్టాలి, అందుకనే నేను రాత్రి పప్పు ఏమీ సోక్ చేయలేదు. బట్ ఇది స్పెషల్ అడిగేసింది కదా అని చెప్పి పొద్దున అది అడిగినప్పుడే మల్కా మసూర్ని నేను సోక్ చేసి పెట్టాను. 1 hour సోక్ అయింది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నూనెలో నేను జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలైచి, దాల్చిన చెక్క, ఒక బ్లాక్ ఇలైచి ఉంటుంది చూడండి పెద్ద నల్లది, అది వేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసుకున్నాక ఒక జింజర్ గార్లిక్ ఫ్రోజన్ క్యూబ్ తీసుకొని దాన్ని సగం చేశాను. ఒకటి ఇందులోకి వాడతా, ఒకటి క్యాప్సికమ్ కర్రీలోకి వాడతా. ఉల్లిపాయలు కొంచెం వేగి ట్రాన్స్లూసెంట్ అయ్యాక ఇందులో టమాటా ముక్కలు వేసేసా. మాకు ఈ పప్పులో టమాటా ముక్కలుగా ఉంటే ఇష్టము, మీరు కావాలంటే ప్యూరీగా కూడా చేసుకోవచ్చు. టమాటా తొందరగా మగ్గటానికి అని చెప్పి నేను ఉప్పు వేసేసాను. అండ్ బై ద వే రెసిపీస్ ఈ రెండింటివి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. స్క్రీన్ మీద కంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది. రెసిపీ కావాలి అన్నప్పుడల్లా డిస్క్రిప్షన్ బాక్స్ ఒక్కటి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. గడికి మీరు వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫాక్ట్ అలా చెప్పాలంటే మీరు అలా చూస్తే నాకే వ్యూస్ పెరుగుతాయి. బట్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నా అనమాట ఇక్కడ. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను రెసిపీస్ అన్ని ఇస్తా. సైమల్టేనియస్ గా ఇక్కడ నేను అన్నం కూడా కుక్కర్ లో పెట్టేస్తున్నాను. అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా పప్పు కూడా అయిపోతుంది. ఇక్కడ టమాటాలు మగ్గటానికి మూత పెట్టి పక్కకి పెట్టా కదా, సో ఇప్పుడు మగ్గిపోయినాయి అనమాట. ఉప్పు వేసి మూత పెట్టాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి. ఒక్కసారి గరిటెతో మనం ఇట్లా మ్యాష్ చేస్తే అవి మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకున్నాం. నేను ధనియాల పొడి, పసుపు, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది దీనివల్ల కారం రాదు కానీ మంచి రంగు వస్తుంది. ఇవి వేసి ఒకసారి కలుపుకున్నాక మీరు కావాలంటే వేరే మసాలాలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు, లైక్ గరం మసాలా అండ్ ఆల్. బట్ నేను ఇప్పుడు వేయటలే, గరం మసాలా లాస్ట్ లోకి వేస్తాను. మనం ఎప్పుడు మసాలాలు యాడ్ చేస్తాం అనేది కూడా ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ ద డిష్, తెలుసా. మనం ముందర వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది, తర్వాత వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. సో మసాలాలు మనకి కావాల్సినప్పుడు మనకి ఎలాంటి టేస్ట్ కావాలో
దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మసాలాలు ఒక్కసారి మగ్గిపోయాక వేగిపోయాక సైడ్స్ నుంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా, అప్పుడు సోక్ చేసిన పప్పు ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 దాకా విజిల్స్ వస్తే చాలు, అంతకంటే అక్కర్లేదు. ఎందుకంటే పప్పు సోక్ చేసి పెట్టాం కదా, సో తొందరగానే మగ్గిపోతుంది. అండ్ మోరోవర్ మసూర్ దాల్ ఇస్ వెరీ డెలికేట్ అనమాట, తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ క్యాప్సికమ్ కి రెడీ చేసుకున్న క్యాప్సికమ్ కర్రీకి గ్రేవీలోకి ఫస్ట్ ఒక సగం ఉల్లిపాయలు స్పైన్ చాప్ చేసుకున్నాను. అండ్ తక్కినవన్నీ ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నా. ఒక ఉల్లిపాయ మొత్తం సన్నగా పొడుగ్గా తరుక్కున్నా. అండ్ మిగిలిన సగం జింజర్ గార్లిక్ క్యూబ్ ఇక్కడ పక్కకే ఉంది, చూస్తున్నట్టే ఉన్నారు మీరు చాపింగ్ బోర్డ్ మీద. అండ్ అలాగే క్యాప్సికమ్ ని కూడా సన్నగా పొడుగ్గానే తరుక్కుంటున్నాను. ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను, సో దట్ నాకు కూడా చాపింగ్ బోర్డ్ మీద ప్లేస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ కూరకి కడాయిని తీసి స్టవ్ మీద పెట్టాను అండ్ కాసేపు వేడి చేయడానికి పెట్టేసాను. చెప్తున్నా కదా, స్టెయిన్లెస్ స్టీల్ కూడా నాన్ స్టిక్ గా యాడ్ చేయడానికి ముందర స్టెయిన్లెస్ స్టీల్ బాగా వేడెక్కాలి. అప్పుడు దానిలో మనం ఒక వాటర్ డ్రాప్ వేసినప్పుడు ఆ వాటర్ డ్రాప్ డాన్స్ చేయాలన్నమాట, ఎగిరిపోకూడదు. దెన్ ద స్టెయిన్లెస్ స్టీల్ కడాయి విల్ స్టార్ట్ యాక్టింగ్ నాన్ స్టిక్. ఈలోగా నేను ఒక్కసారి కౌంటర్ టాప్ మీద ఏమన్నా ఉంటే పక్కకి పెట్టేసుకుంటున్నాను. అండ్ కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే నాకు కర్రీలోకి మళ్ళీ హాట్ వాటర్ కావాలి కదా. సో కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఈ హాట్ వాటర్ యాడ్ చేయటం వల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చినప్పుడు కుకింగ్ టేస్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కడాయి బాగా వేడెక్కేసింది. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కొంచెం ఆయిల్ మొత్తానికి సరిపోతుందండి, ఎందుకంటే మనం తర్వాత పెరుగు యాడ్ చేస్తాం కదా, పెరుగు కూడా ఫ్యాట్ ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వేసుకున్నాను. పొరపాటున ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి, డ్రై రెడ్ చిల్లీ, కాశ్మీరీ రెడ్ చిల్లీ. చూసారు కదా ఎంతో ఉబ్బినట్టు అయిందో, నాకు దాన్ని ఇది నచ్చలేదన్నమాట, అందుకని తీసేస్తున్నాను. అలాగే జింజర్ గార్లిక్ క్యూబ్ కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇందులో సేమ్ మసాలాస్ మళ్ళీ ధనియాల పొడి, పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇందులో మనం టమాటాలు యాడ్ చేయటం లేదు కదా, సో మసాలాస్ బర్న్ అవ్వకుండా ఉండటానికి ఒక్క చుక్క వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మీరు మామూలు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మసాలాస్ మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఏవైతే తరిగి పెట్టుకున్నామో అవి వేసుకొని ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల దాకా మగ్గ పెట్టుకోవాలి. 2-3 నిమిషాలు కాదు, ఒక 5 నిమిషాల దాకా మగ్గ పెట్టుకోవాలి, సాఫ్ట్ అయ్యేదాకా. ఎందుకంటే తర్వాత మనం ఇందులో పెరుగు యాడ్ చేస్తాం అండ్ పెరుగులో పులుపు ఉంటుంది కాబట్టి ఆ ముక్కలు మెత్తబడవు. అవి యాక్చువల్గా కుక్ అవ్వవు మనం పెరుగు ముందరే యాడ్ చేసేస్తే కనుక. సో ఆలూలు అలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటిని మనం వేసేయచ్చు. కానీ ఇలాంటి వేరే కూరలు ఏవైతే ఉంటాయో అవి ముందర ఒకసారి వేయించుకొని మెత్తబడ్డాక అప్పుడు పెరుగు వేసుకోవాలి. సో ఇక్కడ నేను నా దగ్గర 2 గిన్నెలు పెరుగు ఉంది. పాత పెరుగులోనే కొత్త పెరుగులోంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకొని ఒకసారి గడ్డలేమీ లేకుండా విస్క్ చేసుకుంటున్నాను. ఇందులో శనగపిండి కూడా వేసుకుంటున్నాను. ఒక చెంచా దాకా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకొని దీన్ని కూడా బాగా విస్క్ చేసేసుకుంటున్నాను. శనగపిండి మనం థిక్ పేస్ట్ గా ఉన్నప్పుడే బాగా విస్క్ చేసుకున్నాం అనుకోండి, అందులో మీకు ఉండలు చుట్టదనమాట. నీళ్లు ముందరే పోసేసామనుకో అప్పుడు శనగపిండి ఉండలుగానే ఉంటుంది అండ్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట దాని టెక్స్చర్ చూడటానికి. సో థిక్ పేస్ట్ గా ఉన్నప్పుడే మనం దాన్ని చేసుకోవాలి. మీరు కావాలంటే శనగపిండిలో ముందర వాటర్ కలుపుకొని అప్పుడు పెరుగులోకి యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గా పెరుగులో వాటర్ కలపక ముందరే శనగపిండి వేసుకొని విస్క్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ కరివేపాకు వేయటం మర్చిపోయాను, సో ఇప్పుడు వేసేసిన. అండ్ పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసేసాను, అవి లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు బాగా వేగిపోయాయి అండ్ పెరుగు యాడ్ చేసేస్తున్నాను. పెరుగు యాడ్ చేశాక ఆ పెరుగు విరక్కుండా ఉండాలి అంటే కంటిన్యూస్ గా స్టర్ చేస్తూ ఉండాలి, మనం కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి అంటిల్ అండ్ అన్లెస్ ఒక బాయిల్ వచ్చేదాకా కలుపుతూ ఉండటం వల్ల ఆ పెరుగు అనేది విరిగిపోకుండా మీకు కర్డిల్ గా వస్తుంది చూడండి, అట్లా రాదనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో బాయిల్ వచ్చేసింది పెరుగులో, సో అందుకని ఆపేసాను. అండ్ ఇప్పుడు మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇది ఆల్మోస్ట్ సగం క్వాంటిటీ అయ్యేదాకా మగ్గబెట్టుకోవాలి.
మీరు ఇప్పుడే టేస్ట్ చెక్ కూడా చేసుకోవచ్చు, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు ఇందులో, బట్ నాకు అన్నీ సరిపోయాయి అనిపించింది. సో దీన్ని సిమ్లో పెట్టేసి మగ్గుతూ ఉండటానికి పక్కకి పెట్టేస్తున్నా. అండ్ ఎస్, క్లీన్ యాజ్ యూ గో. ఇవన్నీ అవుతూ ఉండగా తీసిన వస్తువులు తీసిన దగ్గర పెట్టేస్తున్నాను. అలాగే చాపింగ్ బోర్డ్, చాకు ఇవన్నీ కూడా కడిగి పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే దీని తర్వాత నాకు మళ్ళీ వీటితో ఏ పని లేదు. సో చాపింగ్ బోర్డ్ కడిగేసి పక్కకి పెట్టేస్తున్నాను, అలాగే చాకు కూడా కడిగేసి లోపల పెట్టేసుకుంటున్నాను. ఇవాళ పొద్దున లేట్గా లేచా కదా, సో నా మార్నింగ్ చోర్స్ ఏవి అవ్వలేదండి. నేను అటు వాషింగ్ మిషన్లో బట్టలు వేయలేదు, ఇటు డిష్ వాషర్ అన్లోడ్ చేయలేదు, ఏ పనులు కూడా కాలేదనమాట. అండ్ పైపెచ్చు నాకు బంపర్ ఆఫర్ ఏంటంటే, మా వారు శ్వేత నేను ఇవాళ పూజ చేయను, నేను దీపం పెట్టను, నువ్వు పెట్టు అని అన్నారు. సో ఉన్న హడావిడికి తోడు అది కూడా అయిందనమాట. సో అన్ని పనులు నేనే చేసుకొచ్చాను. అండ్ డిష్ వాషర్ అన్లోడ్ చేయలేదు కదా, సో పిల్లల డబ్బాలన్నీ అందులోనే ఉన్నాయి, అవి తీసి ఇప్పుడు తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళకి బాక్స్ ప్యాక్ చేయాలి కదా. ఈలోగా పప్పు కూడా విజిల్ రిలీజ్ చేసేసింది, ప్రెషర్ కుక్కర్ విజిల్ రిలీజ్ చేసేసింది. ఈ కడాయి ఏదైతే ఉందో అది సిమ్ లో పెట్టాలి కదా, సో ఈ చిన్న స్టవ్ మీద పెట్టేసి సిమ్ లో పెట్టేసా. అండ్ ఈ కడాయి గురించి కూడా చాలా మంది అడిగారు నన్ను. అది కుక్ బ్రాండ్ అండి, KOOK కుక్. అది ఇప్పుడు రావట్లేదు, వాటివి కడాయిలు ఏవి కుక్వేర్ ఏవి రావట్లేదు. ఐ డోంట్ నో ఫర్ వాట్ గుడ్ రీజన్, బట్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ బ్రాండ్ అండి. నేను ఆల్మోస్ట్ 6 years అయినట్టుంది ఇది వాడుతూ. అండ్ ఇట్స్ అలానే ఉంది, చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఎనీహౌ, ఇక్కడ ఇప్పుడు చూసారు కదా, సగానికి సగం అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ లో కసూరి మేథి వేసాను, అండ్ గరం మసాలా వేసా, అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసా, ఎందుకంటే పెరుగు పుల్లగా లేదనమాట. సో అందుకని ఆ పులుపు కోసం డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ అంటారు కదా, అది వేసా. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్ లో గరం మసాలా వేసా, అండ్ ఇందులో కూడా డ్రై మ్యాంగో పౌడర్ వేసాను. పప్పు న్యూట్రియంట్స్ మనకి అందాలి అంటే ఖచ్చితంగా అందులో పులుపు కోషెంట్ వెళ్ళాలి. అది చింతపండు రూపంలో వెళ్ళొచ్చు, లేదు అంటే మనం ఇలా డ్రై మ్యాంగో పౌడర్ అన్నా వేసుకోవచ్చు. టమాటాలు పులుపు కోషెంట్లోకి రావండి, అవి అంత పుల్లగా ఏమీ ఉండవు. అందుకనే మనము డ్రై మ్యాంగో పౌడర్ కానీ చింతపండు కానీ వేయాలి. నేను చింతపండు వేయలేదు ఇందులో, ఎందుకంటే మసాలాలు అవి ఉన్నాయి కదా, చింతపండు ఓవర్లాప్ చేసేస్తుంది వాటి టేస్ట్ ని అని చెప్పి నేను డ్రై మ్యాంగో పౌడర్ వేసాను. అండ్ ఎస్, ఇందులో కొత్తిమీర వేసిన, కసూరి మేథి వేయటం లేదు. నేను ఐ డోంట్ నో, నేనేనా లేకపోతే ఇన్ జనరల్ కూడా అలా చేస్తారో నాకు తెలియదు, కానీ కసూరి మేథి వేస్తే కొత్తిమీర వేయను, కొత్తిమీర వేస్తే కసూరి మేథి వేయను. సో కూరలో కసూరి మేథి వేసా, ఇందులో కొత్తిమీర వేసి కలిపేసుకుంటున్నాను. దీంతో పప్పు రెడీ అయిపోయింది. యూజువల్ గా అయితే నేను కూర కలిపేసి పెడతాను వీళ్ళకి బాక్సుల్లో, కానీ ఇది గ్రేవీ కర్రీ కదా, అప్పటికప్పుడు నంచుకొని తింటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళకి అన్నం విడిగా కూర విడిగా పెడుతున్నా. మిగిలిన కొద్దిగా అన్నంలో పెరుగు వేస్తున్నాను. పెరుగు అన్నము కూర అన్నమే పెడతానండి బాక్స్ లో, అండ్ నేను ఇది ఇంతకు ముందర కూడా చెప్పాను. సో అన్నం కొంచెం చల్లారినట్టుగా చేశాక దానిలో పెరుగు వేసేసి కలిపేసుకుంటున్నాను, అండ్ అవి ఈ చిన్న బాక్స్ లో పెట్టేస్తున్నాను. ఇంకో చిన్న సైజ్ బాక్సెస్ ఉన్నాయి చూడండి, ఇందులో ఏమో కూర వేసేస్తున్నా, డైరెక్ట్ గా కూర విడిగా అన్నం విడిగా పెడుతున్నాను. సో దట్ వాళ్ళు షేర్ చేసుకుందామన్న ఫ్రెండ్స్ తో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెడుతున్నాను. అండ్ ఈ బాక్సెస్ లింక్ కూడా నన్ను చాలా మంది అడిగారు. నేను ఇవాళ దీనిలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ఇస్తాను. అలాగే ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ లో కూడా లింక్స్ ఉంటున్నాయండి. మీరు వీడియో ఓపెన్ చేసిన వెంటనే కింద లెఫ్ట్ సైడ్ కార్నర్ లో షాప్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, అందులో నేను కొన్ని ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ పెడుతున్నాను. ఏవైతే అవైలబుల్ ఉంటున్నాయో ఆ స్టోర్ లో అవి పెడుతున్నాను, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ లో నాప్కిన్ ఇంకా స్పూన్ పెట్టేస్తున్నాను, అండ్ రెడీ అయిపోయాయి బ్యాగ్స్. అప్పటికే 11:30 అయిపోయింది, అండ్ మా వారేమో శ్వేత తొందరగా 11:45 కల్లా ఇచ్చేయాలి అని అన్నారు. సో ఆయన హడావిడిగా పరిగెట్టారు. దీని తర్వాత ఇఫ్ ఐ వాంటెడ్ నేను కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, బట్ లేదు, ఎందుకంటే తర్వాత పనులు ఉన్నాయి. అండ్ నేను ఒక్కసారి రెస్ట్ కూర్చున్నానా, ఐ నో ఐ విల్ నాట్ గెట్ అప్. యూజువల్ గా తర్వాత అనే పదం ఉంది చూడండి, అది హౌస్ వైఫ్స్ కైనా ఇల్లు మేనేజ్ చేసే ఎవరికైనా అదొక బ్యాడ్ వర్డ్ అండి. లేటర్ అనే వర్డ్ అసలు మనం వాడకూడదు, మన డిక్షనరీలో ఉండకూడదు. ఎందుకంటే తర్వాత చేద్దాంలే అని కూర్చుంటాం కదా, ఆ
తర్వాత చేసే పనులకి ఈ పనులు ఇంకా యాడ్ అయ్యి అదో పెద్ద పైల్ అయిపోతుంది. 10 నిమిషాలను కూర్చుంటాము, అది కాస్త గంట 2 గంటలు అయిపోతుంది. నా విషయంలో అయితే ఖచ్చితంగా అలానే అవుతుంది. సో ఊపులో ఉన్నప్పుడే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఏ టైంకి ఏ పని కంప్లీట్ చేయాలో ఆ టైంకి ఆ పని కంప్లీట్ చేసేసుకొని కూర్చుంటే బెటర్. ఇక్కడ నేను డిష్ వాషర్ అన్లోడ్ చేసేసాను అండ్ ఇప్పుడు లోడ్ కూడా చేసేస్తున్నాను. సో దట్ నెక్స్ట్ నేను గట్టంతా ఒకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా నాకు వీలుగా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ఉంది కదా, పొద్దున వీళ్ళకి ఫ్రైడ్ ఇడ్లీ పెట్టాను అనమాట. సో ఇడ్లీ కుక్కర్, అంత పెద్ద కుక్కర్ డిష్ వాషర్ లో పెట్టడం ఎందుకు, అనవసరంగా స్పేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను ఒకసారి దాన్ని కడిగేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నన్ను చాలా మంది మీరు కౌంటర్ టాప్ ని ఏ స్ప్రేతో క్లీన్ చేస్తున్నారు అని అడిగారు. ఇది హోమ్ మేడ్ స్ప్రే అండి. దీనిలో 3/4 వాటర్ కలిపితే 1/4 వినిగర్ కలుపుతాను అండ్ 2 నుంచి 3 చెంచాల దాకా డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ గానీ ప్రిల్ గానీ, అది కలుపుతాను. వినిగర్ ఇస్ అ గ్రేట్ డిస్ఇన్ఫెక్టెంట్ అండి. దానివల్ల ఏంటంటే వంటగదిలో మనం స్ప్రే చేసినప్పుడు అది జిడ్డు మురికి ఏవైనా ఉంటే అది ఈజీగా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇదే స్ప్రే నేను ఇంటి మొత్తానికి డస్టింగ్ కి క్లీనింగ్ కి కూడా వాడతా. బికాస్ వినిగర్ యాక్ట్స్ యాజ్ అ డస్ట్ రిపెల్లెంట్ అండ్ ఇన్సెక్ట్ రిపెల్లెంట్ కూడా. వినిగర్ స్మెల్ కి యూజువల్ గా ఇన్సెక్ట్స్ రావు. సో నేను ఈ స్ప్రే ఆన్ కంటిన్యూస్ రెగ్యులర్ బేసిస్ వాడతాను. అండ్ నా గ్యాస్ స్టవ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇది హిండ్వేర్ హాబ్ అండి. నేను నా కిచెన్ టూర్ వీడియోలో క్లియర్ గా దీని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. కిచెన్ టూర్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇది అయిపోయాక కొన్ని రీఫిల్లింగ్ ఐటమ్స్ ఉన్నాయి. షుగర్ అయిపోయింది, టీ అయిపోయింది. సో అవన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందర చెప్పినట్టు మనం తర్వాత చేద్దాము అని ప్రోక్రాస్టినేట్ చేస్తే ఈ పనులు ఏవి అయ్యి ఉండేవి కాదు. నేను వెళ్ళి రిలాక్స్ అయ్యి ఉన్నాను అనుకోండి, ఈ పాటికి కూడా నా పనులన్నీ అయ్యేవి కాదు. బట్ ఒకటండి, పొద్దున ఆ 1/2 గంట 20 నిమిషాలు మనం స్నూజ్ చేయకుండా పొద్దునే లేచేసాం అనుకోండి, హాయిగా అనిపిస్తుంది తెలుసా. 11ంటికల్లా పనులన్నీ అయిపోయి బయటపడతా. అదే ఇవాళ రోజున చూడండి, 12:30 అయిపోయినా కూడా నేను ఇంకా వంటింట్లోనే నీలుగుతూ నిక్కుతూ కూర్చున్నాను. ఐ హేట్ సచ్ డేస్ అనమాట. నాకు యూజువల్ గా ఏంటంటే పొద్దునే పొద్దునే వంట పనులన్నీ అయిపోయి 11ంటికల్లా వంటింట్లోంచి బయట పడిపోతే హాయిగా ఉంటుంది. అలా కాని రోజుల్లో లైక్ టుడే నాకు రోజంతా వంటింట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ లైక్ దట్ ఎట్ ఆల్. నాకేంటంటే పనులు తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే నాకంటూ మీ టైం ఉంటుంది, నేను వేరే పనులు చేసుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ షుగర్ ఇంకా టీ రీఫిల్ చేసేసాను. మోస్ట్లీ మేము బ్రౌన్ షుగరే వాడతాము. పెద్ద తేడా ఏమి ఉండదండి. షుగర్ ఇస్ షుగర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బ్రౌన్ షుగర్ ఇస్ అ లిటిల్ లెస్ ప్రాసెస్డ్, అంతే తేడా అక్కడ. అండ్ ఆయిల్ బాటిల్స్ మొన్ననే నేను ఆల్రెడీ డిష్ వాషర్ లో వేసి కడిగేసుకున్నాను. సో ఈసారి రీఫిల్ చేస్తున్నప్పుడు ఒకసారి బయట నుంచి వైప్ చేసేస్తున్నా. నన్ను ఒకసారి అడిగారు ఆయిల్ బాటిల్స్ ఎలా క్లీన్ చేయాలో చెప్పండి అని చెప్పి. ఆయిల్ బాటిల్స్ లోపల నుంచి క్లీన్ చేయడానికి లోపల మీరు కొద్దిగా బియ్యం గింజలు వేసి ప్రిల్ లిక్విడ్ గానీ విమ్ లిక్విడ్ గానీ వేసి బాగా గిలకరించారనుకోండి, మీకు నురగ వచ్చేస్తుంది. ఈ బియ్యం గింజలు ఏంటంటే లోపల నూనె పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అలా చేసేసి మీరు ఒకసారి వాష్ చేసేసుకొని డ్రై చేసుకోవడానికి పెట్టుకోండి. దే ఆర్ రియలీ గుడ్ టు గో. ఇదంతా అయిపోయాక నేను తిన్నాను. అండ్ తిన్నాక ఖచ్చితంగా 45 minutes కానీ 1 hour కానీ వాకింగ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ అ మస్ట్ అండ్ షుడ్. వేటిల్లో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ ఆఫ్టర్నూన్ వాక్స్ అండ్ ఈవినింగ్ వాక్స్ అనేవి ఖచ్చితంగా మిస్ అవ్వను. అండ్ దట్ ఈస్ అ మస్ట్ అండ్ షుడ్ రూల్ ఇన్ మై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇదనమాట. మీరందరూ అడుగుతూ ఉంటారు, శ్వేత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా అవ్వట్లేదు, మేము వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి. దానికల్లా ఒకటే అండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో పాటు యూ హ్యావ్ టు డూ సమ్ ఆర్ ది అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అది వేరేవి ఏం అక్కర్లేదండి. వాకింగ్ ఒక్కటి చేయండి, పొద్దున మధ్యాహ్నం రాత్రి 1/2 an hour 45 minutes 1/2 an hour 45 minutes అట్లా చేయండి. మీరే చెప్తారు వెయిట్ లాస్ అయ్యింది అని చెప్పి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్షన్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వాకింగ్ కంటే బెస్ట్ ఫిజికల్ ఎక్సర్షన్ ఇంకోటి లేదు.
ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాను అండ్ ఈలోగా ఈయన ఫ్రూట్స్ తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లలకి క్యారేజెస్ ఇచ్చి వస్తూ వస్తూ ప్యూరో న్యాచురల్ నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మేము ప్యూరో న్యాచురల్ నుంచి తీసుకురామండి, మంత్లీ వన్స్ ప్రాబబ్లీ తీసుకొస్తారేమో. తక్కిన టైం అల్లా కూడా చుట్టుపక్కల ఉన్న ఫ్రూట్ షాప్ లోంచి లేకపోతే ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాను తప్ప ప్యూరో న్యాచురల్ లో మాత్రం వన్స్ అ మంత్ ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ తీసుకున్నప్పుడల్లా 3000 దాకా మాకు బిల్లు పడుతుంది. బట్ ఎస్, వన్స్ అ మంత్ అండ్ పిల్లల కోసం కాబట్టి తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నామో చూద్దురు కానీ, ఇక్కడ కేల్ తీసుకున్నాను. ఆ కవర్ లో ఉన్నది కేల్. ఇట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, లెటస్ లాంటిది, సాలెడ్స్ లోకి వాడతాం. అలాగే చెరీ టొమాటోస్ కూడా సాలెడ్స్ లోకి, ఇవి నా కోసం. ఇది జుకీనీ, నేను పిల్లలకి కట్లెట్స్ చేస్తూ ఉంటా, చీలాస్ చేస్తూ ఉంటా. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫుడ్ అన్నమాట జుకీనీ అనేది. సీతాఫలాలు, బత్తాయి పళ్ళు అండ్ గ్రేప్స్ తీసుకున్నారు, బ్లాక్ గ్రేప్స్, ఇవి గ్లోబ్ గ్రేప్స్ అంటారు. యాపిల్ ఒకటి, వాటర్ మిలన్ తీసుకున్నారు. అండ్ ఇవి జామకాయలు దూరగా ఎంత బాగున్నాయో, నేను ఆల్రెడీ ఒకటి తినేసాను, చాలా తీయగా ఉన్నాయి. వేసినకాయలు మా ఇంటిల్లిపాదికి చాలా ఇష్టం. అరటి పళ్ళు ధన్వి గాడికి చాలా ఇష్టం. పియర్స్ తీసుకుంటాము ఖచ్చితంగా, పిల్లలకి బాక్స్ లో పెడుతూ ఉంటా. అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఇస్ అ వెరీ గుడ్ ఫుడ్, అది కూడా తీసుకుంటాము. దానిమ్మకాయలు మీకు తెలుసు కదా, నేను ఒలిచి ఎప్పుడు పెట్టుకుంటాను. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ నేను కడాయి పన్నీర్ కి అట్లాగే శాండ్విచెస్ కి వాడతా. వాక్కాయలు తీసుకొచ్చారు ఈసారి, దాంతో పప్పు చేస్తా, మీతో రెసిపీ షేర్ చేస్తా. ఇవి చిన్న క్యాండీస్ అంటాం కదా, ఇమ్లీ క్యాండీస్ అవి. అండ్ టూటీ ఫ్రూటీ కేక్ లోకి అడిగాను. అండ్ బ్రాకలీ తీసుకొచ్చారు ఒకటి సాలెడ్ లోకి, అది నాకు కూడా మళ్ళీ. సో ఇవి మన మంత్లీ వన్స్ బేసిస్ తీసుకొస్తారు కాబట్టి ఇవి అలానే కన్జ్యూమ్ చేస్తా, దాచుకొని జాగ్రత్తగా దాచుకొని వీటిని వాడుకుంటాం అనమాట. అండ్ క్రిస్పర్ తీసాను, ఇందులో ఫ్రూట్స్ అన్ని పెట్టుకుంటాను. కవర్ ఫలంగానే పెట్టేస్తున్నానండి. ఇందులో నేను సెపరేట్ గా ఏమీ స్టోర్ చేయను. అండ్ ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను. నేను దాన్ని కూడా ఒకసారి మీకు లింక్ చేస్తా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, తప్పకుండా చూడండి. అండ్ ఈ ఫ్రిడ్జ్ గురించి నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీ ఫ్రిడ్జ్ మోడల్ ఏంటి అని చెప్పి. మోడల్ తెలియదండి, ఇది 11 to 12 years బ్యాక్ అత్తయ్య గారు రిటైర్ అయినప్పుడు ఆవిడకి వచ్చిన మనీతో కొన్నారనమాట. అప్పుడే ఇట్ వాజ్ అరౌండ్ 70,000 అనుకుంటా. అండ్ సైడ్ బై సైడ్ డోర్ మోడల్ లో వచ్చిన ఫస్ట్ ఎవర్ మోడల్ ఇది. అప్పట్లో ఇది ఫస్ట్ రిలీజ్ అయిన వెంటనే అత్తయ్య గారు తీసుకున్నారు. ఇప్పుడు ఈ మోడల్ లేదు, దీని కంటిన్యూయేషన్ లో చాలా వచ్చినాయి. సో కొత్త మోడల్స్ లో మీరు చూసుకొని తీసుకోవచ్చు ఒకవేళ తీసుకోవాలనుకుంటే. గ్రేప్స్ నేను డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో అలా కవర్ లో పెట్టాను, పాడైపోతాయి, బూజ్ వస్తాయి కాబట్టి డబ్బాలో పెడతా. కావాలన్నప్పుడు తీసి కడుక్కొని తింటారు పిల్లలకి, అది అలవాటే, వాళ్ళు కడుక్కొని తింటారు ఏ ఫ్రూట్ అయినా. అండ్ వాటర్ మిలన్ ప్రస్తుతానికి అలానే పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడే అయిపోతుంది అది. సో మిగిలిన ఫ్రూట్స్ కన్సంప్షన్ సగం అయ్యాక అప్పుడు వాటర్ మిలన్ కట్ చేస్తా. అండ్ కేల్ ని నేను ఇట్లాగా క్లాత్ లో స్టోర్ చేసుకుంటున్నాను, ఎయిర్ టైట్ బాక్స్ లో. ఎటువంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్ అయినా క్లాత్ లో స్టోర్ చేసుకుంటే అవి మీకు ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి, ఎందుకంటే ఆ క్లాత్ మాయిశ్చర్ అంతా అబ్జార్బ్ చేసేస్తుంది. సో ఎస్, ఫ్రూట్స్ సర్దడం అయిపోయింది ఇక్కడ. అండ్ సీతాఫలాలు బాగా గట్టిగా ఉన్నాయి, అవి మగ్గాలి, అందుకని బియ్యప్ డ్రమ్ దగ్గరే పెడుతున్నాను అనమాట. క్లోజ్డ్ గా ఉన్న దగ్గర పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అండ్ కొన్నిటికి రబ్బర్ బ్యాండ్స్ వచ్చాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్ని కూడా నేను ఇట్లా చిన్న డబ్బా పెట్టుకుంటాను మిస్లీనియస్ ర్యాక్ లో. చెప్పా కదా నాకు కిచెన్ లో ఒక మిస్లీనియస్ డ్రా ఉంటుందని, అది ఇదే అనమాట. సో ఆ రబ్బర్ బ్యాండ్స్ ఆ డబ్బాలో పెట్టుకున్నా. యూ నెవర్ నో, ఎప్పుడు అవసరం పడుతుందో తెలీదు. సో ఆ చిన్న రబ్బర్ బ్యాండ్స్ అన్ని అక్కడ స్టోర్ చేసుకుంటా. అండ్ కిచెన్ లో పని అయిపోయింది. ఆ క్యాండీస్ అన్ని కూడా ఇక్కడ జార్ లో పెట్టుకుంటాం కదా. మీకా గాని తన్వి గాని ఇద్దరు అన్నం తిన్నాక ఏదో ఒకటి నోట్లో వేసుకుంటారు. ఇందులో నేను ఎక్లేర్స్ చాక్లెట్స్ పెట్టాను, అట్లాగే ఇప్పుడు క్యాండీస్ కూడా ఇందులోనే వేసేస్తున్నా. వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకుంటారు. అండ్ ఇది అయిపోయాక ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 తర్వాత నుంచి నేను ఇంకా క్యాటర్పిల్లర్ అనమాట. నేను ఒక గొంగళి పురుగులాగా పాకుతూ ఉంటా. వాకింగ్ ఒక్కటే నేను చేసే ప్రొడక్టివ్ పని, తక్కిందల్లా పెద్దగా నేను ఏమీ ఎగ్జర్ట్ అవ్వను అనమాట. సో ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ దానిమ్మ గింజలు ఒలిచేస్తున్నా. ఇదేనండి ఇవాళ రోజున నేను చేసింది. నేను బిజీ మార్నింగ్స్ ఉంటాయి చూడండి, మోస్ట్లీ ఇట్లా ఉంటాయి అన్నమాట నావి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా లైక్ చేయడం మర్చిపోకండి, మీ లైకే నాకు మోటివేషన్. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.